వావ్! ఒకవేళ మీరు గనక కంటెంట్ క్రియేటర్ లేదున్నట్లయితే గనక మంచి ఫోటోగ్రాఫ్స్ లేదా మంచి వీడియోగ్రాఫ్స్ అది కూడా ఎవరి సహాయం లేకుండా క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఎస్ దిస్ ఫోన్ ఇస్ పర్ఫెక్ట్ అని నేను చెప్తాను. సో నిజంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎలాంటి కెమెరామ్యాన్ సహాయం లేకుండా డైరెక్ట్ గా నేనైతే వీడియో రికార్డ్ చేయగలుగుతున్నాను యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్ జెస్టర్స్. అసలు ఈ ఫోన్ ఏంటి, దీని కథా కల్మషం గురించి తెలుసుకుందామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మీరు ఇప్పటిదాకా వీడియో రికార్డ్ చేసిందంతా కూడా సామ్సంగ్ కి సంబంధించినటువంటి Z Flip 6 నుంచి. నిజంగా ఇది మాత్రం చాలా హ్యాండీగా అనిపించింది ఈ ఫీచర్. ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, డైరెక్ట్ గా మీరు దీన్ని హ్యాండీ క్యామ్ కోడర్ లాగా యూజ్ చేస్తూ మీరైతే వీడియోస్ ని రికార్డ్ చేయొచ్చు. వేరే ఇన్ జనరల్ గా మనం సెల్ఫీస్ వచ్చేటప్పటికే ఇంటర్నల్ గా ఉండేటువంటి సెల్ఫీ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తుంటాం. ఇది వచ్చేటప్పటికి మనకు కొంచెం లోయర్ రెజల్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ మాత్రం రావడం జరుగుతుంది. వేర్ ఇదే టైంలో మీరు ఇలాంటి ఫ్లిప్ ఫోన్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్ గా ప్రైమరీ సెన్సార్ ఏదైతే 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుందో దాని ద్వారా డైరెక్ట్ గా హై రెజల్యూషన్ ఉన్నటువంటి పిక్చర్స్ ని ఎవరి సహాయం లేకుండా మీరైతే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇంతేకాదు ఇది వచ్చేటప్పటికే చాలా సింపుల్, చాలా కాంపాక్ట్ గా ఉంటుంది, చాలా ఈజీ టు క్యారీ. ఆల్మోస్ట్ ఆల్ మీరు రెగ్యులర్ గా వాడేటువంటి బడ్స్ ఉంటాయి చూసారా, ఆ సైజ్ లో ఉంటుంది. ఎలాంటి పాకెట్ లో అయినా చాలా సింపుల్ గా ఇమిడిపోవడంతో పాటు చూసారు కదా అరచేతిలో కూడా చాలా సింపుల్ గా ఇమిడిపోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే లేడీస్ ఇలాంటి ఫార్మ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ని వాడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంతేకాదు వీటిలో మీకు 2 స్క్రీన్స్ వస్తాయి. ఇది మెయిన్ స్క్రీన్ అంటాం అండ్ దీనిపైన ఉండేదాన్ని మనం కవర్ స్క్రీన్ అంటాం. ఈ కవర్ స్క్రీన్ లో డైరెక్ట్ గా మీరు యాప్స్ ని యూజ్ చేయొచ్చు. యూజువల్ గా మనం రీల్స్ లేదన్నట్లయితే యూట్యూబ్ షార్ట్స్ లేదా ఏదైనా యాప్ వాడాలనుకుంటున్నా మెయిన్ స్క్రీన్ కి అయితే స్విచ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ కవర్ స్క్రీన్ మీదనే మీకు కావాల్సినటువంటి యాప్స్ మొత్తాన్ని కూడా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా ఆల్రెడీ నేను ఇక్కడైతే యూజ్ చేస్తున్నా, లైక్ యూట్యూబ్ కావచ్చు, అలాగే గూగుల్ డ్రైవ్ కావచ్చు, మెయిల్స్ కావచ్చు, యాప్స్ ని కూడా డైరెక్ట్ గా మనం దీని ద్వారానే యూజ్ చేసుకోవచ్చు. సింపుల్. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక మీకు కూడా ఇలా కవర్ స్క్రీన్ మీద యాప్స్ రావాలి అన్నట్లయితే కనుక సామ్సంగ్ స్టోర్ లో నుంచి వెళ్ళిపోయి మీరు గుడ్ లాక్ అనేటువంటి ఒక యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఏ యాప్ కి అయితే యాక్సెస్ ఇస్తారో ఆ యాక్సెస్ ఇచ్చినటువంటి యాప్స్ అన్ని కూడా మీరు కవర్ స్క్రీన్ మీద అయితే వాడుకోవచ్చు. ఈవెన్ మీరు ఫ్లిప్ ఓపెన్ చేయకుండా మెయిన్ కవర్ స్క్రీన్ మీదనే టోటల్ మీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీని వల్ల మనకు వచ్చినటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కవర్ స్క్రీన్ లో మనకి పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది కంపేర్ టు మెయిన్ స్క్రీన్ దానికన్నా. సో బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి బెటర్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతేకాదు ఒకవేళ మీరు కనుక సామ్సంగ్ బడ్స్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక దీని యొక్క హోమ్ స్క్రీన్ మీదనే అంటే దీనికి సంబంధించినటువంటి కంట్రోల్స్ అన్ని కూడా మనకు కనపడటం అయితే జరుగుతుంది. లైక్ ఇక్కడ నుంచి మీరు నాయిస్ కంట్రోల్ ఆన్ ఆఫ్, అంబియంట్ సౌండ్ అండ్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అండ్ డీయాక్టివ్ చేసుకునేటువంటి ఫీచర్ తో పాటు బ్యాటరీ యొక్క పర్సెంటేజ్, అదేనండి TWS బ్యాటరీ యొక్క పర్సెంటేజ్ కూడా మీరు డైరెక్ట్ గా కవర్ స్క్రీన్ మీదనే చూడొచ్చు. సో మెయిన్ స్క్రీన్ కి మీరు ఫ్లిప్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంతేకాదు దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక యూట్యూబ్ ఓపెన్ చేశారు. సో యూట్యూబ్ ఓపెన్ చేసి దీన్ని హాఫ్ ఫోల్డ్ గనక చేశారు అన్నట్లయితే పైన ఉన్నటువంటి స్క్రీన్ లో మీరు పిక్చర్ ని చూస్తూ కింద ఉన్నటువంటి వాటిల్లో మీరు ఫ్లెక్స్ కంట్రోల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ గా మీకు మౌస్ పాయింటర్ లాగా యూజ్ అవ్వటం, స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ తో పాటు బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం, బ్రైట్నెస్ తగ్గించుకోవడం, వాల్యూమ్ పెంచుకోవడం, వాల్యూమ్ తగ్గించుకోవడం, ఆల్మోస్ట్ ఆ యాప్ కి సంబంధించినటువంటి కంట్రోల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఫ్లెక్స్ ట్రాక్ ప్యాడ్ సహాయంతో మీరైతే చేసుకోవచ్చు. ఇంతేకాదండి ఫ్లెక్సిబుల్ ఫోన్స్ లో మొట్టమొదటిసారిగా 12 GB ఆఫ్ ర్యామ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఫ్లెక్స్ మోడ్ లో ట్రాక్ ప్యాడ్ ని యూజ్ చేస్తుంటారో ఆ సందర్భాల్లో మీకు ఎలాంటి ల్యాగ్ గానీ, లేటెన్సీ గానీ, ఈవెన్ గ్రాఫిక్స్ కూడా మచ్ మోర్ స్మూతర్ గా ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే మీరైతే ఎంజాయ్ చేయొచ్చు, విచ్ ఇస్ అనదర్ అడ్వాంటేజ్. ఈవెన్ ఇందులో మనకు ఉన్నటువంటి క్యామ్ కోడర్ మోడ్ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి గణేష్ నిమజ్జనానికి నేనైతే ట్యాగ్ బండ్ కి వెళ్ళాను. సో అక్కడ ఉండేటువంటి వీడియో రికార్డ్ చేసేటప్పుడు యూజువల్ గా మనం ఏం చేస్తాం, ఇట్లా పెట్టి రికార్డ్ చేస్తుంటాం కదా, అలాంటి లేకుండా మనకి చాలా సునాయాసంగా ఇట్లా హ్యాండీ మోడ్ అంటే దీన్ని హ్యాండీ క్యామ్ మోడ్ అని అంటారు. సో అలా మనం మోడ్ చేసుకొని డైరెక్ట్ గా కంట్రోల్స్ అన్ని మనకి ఇక్కడ రావటం అండ్ అట్ ది సేమ్ టైం మనం రికార్డ్ చేసేది ఇక్కడ చూపించడం, దీంతో పాటు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్ని కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడే ఫీచర్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి ఫోల్డింగ్ ఫోన్స్ లో మాత్రం ఇది క్రేజీ అనిపించింది నాకు. వేర్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఈవెన్ మీరు ఫోల్డ్ ఫోన్ వాడుతున్నా గానీ అలాంటి క్యామ్ కోడర్ మోడ్ అయితే మనకి ఇందులో రాదు, విచ్ ఇస్ అగైన్ అమేజింగ్ ఫర్ దిస్ ఫార్మ్ ఫ్యాక్టర్. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్స్ ఏవైతే ఇవన్నీ కూడా నేను సామ్సంగ్ సంబంధించినటువంటి Z Flip 6 రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. ఆఫ్ కోర్స్ దీని డీటెయిలింగ్ మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది లెట్ మీ నో, కింద కామెంట్ చేయండి.
ఇంతేకాదు యూజువల్ గా మనం మ్యూజిక్ వింటున్నప్పుడు నార్మల్ రెగ్యులర్ గా ఉండేటువంటి ఫోన్స్ అన్నిటిలో మనం ఫస్ట్ అన్లాక్ చేయాలి, ఆ తర్వాత మ్యూజిక్ యాప్ ఓపెన్ చేసి అందులో వాల్యూమ్ పెంచడం తగ్గించడం లేదా నెక్స్ట్ ట్రాక్ ప్రీవియస్ ట్రాక్ ఇలాంటి కంట్రోల్స్ అన్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికి జస్ట్ మీరు పవర్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా మీకు కవర్ స్క్రీన్ మీద దీనికి సంబంధించినటువంటి అన్ని కంట్రోల్స్, ఈవెన్ ఫోన్ మెయిన్ స్క్రీన్ కి స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్లాక్ కూడా చేయాల్సిన అవసరం లేదు, కవర్ స్క్రీన్ మీద నుంచి టోటల్ మీ కంట్రోల్స్ అన్నిటిని కంట్రోల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం బ్యాటరీ బ్యాకప్ కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది. ప్రతిసారి ఇలాంటి పనులు చేయాలన్నట్టయితే కొంచెం ఇరిటేట్ అవుతాం, అవన్నీ కూడా ఇందులో ఉండేటువంటి కవర్ స్క్రీన్ వల్ల చాలా సింప్లిఫై అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇంతే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మీటింగ్ లో ఉన్నారు, లేదన్నట్లయితే నేనైతే ఎక్కువగా షూట్స్ లో ఉంటాం, అలాంటి సందర్భాలు ఏదైనా కాల్ వచ్చింది అన్నట్లయితే కనుక ఇక్కడ ఉండేటువంటి మెయిన్ కవర్ స్క్రీన్ ఉంటుంది సార్, దీని మీద జస్ట్ ఇట్లా ట్యాప్ చేశారు అంటే చాలా ఆటోమేటిక్ గా మీకు కాల్ అనేది సైలెంట్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో డిస్టర్బెన్స్ లేకుండా వీడియోస్ లేదా మీటింగ్స్ అన్ని ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇంతేకాదు దీంట్లో మరొక అడిషనల్ ఫీచర్ ని కూడా ఇచ్చారు. ఇందులో ఉండేటువంటి పవర్ బటన్ ని మనం మల్టిపుల్ యూసేజెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ బటన్ ని డబుల్ ట్యాప్ చేసి ఏదైనా ఒక యాప్ కి అసైన్ చేసుకోవచ్చు. ఎక్కువగా మీరు వాట్సాప్ వాడుతున్నారు అనుకోండి, సో డబుల్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు వాట్సాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది కస్టమైజబుల్ కూడా, మీకు రకరకాల అప్లికేషన్స్ అన్నిటిని మీరే కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఈస్ అనదర్ అమేజింగ్ యూస్ కేస్ డే టు డే లో. ఇంతేకాదు దీంట్లో మనకి 3D ప్రొఫైల్ కార్డ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సామ్సంగ్ ఫోన్ యూజర్, మీ ఫ్రెండ్ కూడా ఒక సామ్సంగ్ ఫోన్ యూజర్ అయి ఉన్నట్లయితే మీరు ఇందులో మీ ప్రొఫైల్ కార్డ్ ని 3D లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు వేరే మీ ఫ్రెండ్ కి అంటే అతను సేవ్ చేసుకున్నటువంటి నెంబర్ కి కాల్ చేశారో అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉండేటువంటి ప్రొఫైల్ కార్డ్ ఏదైతే ఉందో 3 డైమెన్షనల్ లో కొంచెం మూవ్ అవుతూ యానిమేషన్ తో అవతల వాళ్ళకి కనపడటం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి కూడా 3D ప్రొఫైల్ ని క్రియేట్ చేసి పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ మీ సామ్సంగ్ ఫోన్ లో అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా అక్కడ ఉండేటువంటి 3D ప్రొఫైల్ ఫోటో ఏదైతే ఉందో మీ ఫోన్ లో కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఒకవేళ మీరు కనుక కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారంటే జస్ట్ ఒక ఫోటో దిగండి. ఆ దిగిన తర్వాత ఫస్ట్ మీరు గ్యాలరీలోకి వెళ్ళాలి, అందులో ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి స్వైప్ చేశారు అన్నట్లయితే కనుక అక్కడ లైవ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ ఎఫెక్ట్ సహాయంతో మీరు మీ రెగ్యులర్ ఉండేటువంటి ఇమేజ్ ని 3D ఇమేజ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని కాంటాక్ట్ కూడా సింక్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా మనం ఫ్లిప్ ఫోన్స్ చూసుకోవాలంటే అక్కడ ఒకే ఒక భయం అనిపిస్తుంటుంది, ఎందుకంటే అందులో ఉండేటువంటి బ్యాటరీ బ్యాకప్ ఇప్పటిదాకా మనం 3800 3500 సో 3000 చేంజ్ ఆఫ్ ఎంఏహెచ్ బ్యాటరీస్ ని మాత్రం చూసాం. వేరే ఇందులో 4000 ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇలా కవర్ స్క్రీన్ మీదనే మనము యూస్ కేసెస్ లో అంటే డే టు డే లైఫ్ లో ఎక్కువ శాతం దీన్ని యూజ్ చేయటం వల్ల మరింత బెటర్ బ్యాటరీ బ్యాకప్ ని మీరు దీని ద్వారా అయితే గెయిన్ చేయగలరు. బట్ ఫార్మ్ ఫ్యాక్టర్ కోసం అయితే మీరు బ్యాటరీని త్యాగం చేయాల్సిందే. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి ఇష్టమైనటువంటి ఈ ఫ్లిప్ ఫోన్స్ ని కూడా డిఫరెంట్ యూస్ కేసెస్ లో మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేసుకుంటూ బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీచర్స్ అన్నిటిలో కూడా మీకు ఫ్లిప్ ఫోన్స్ లో ఏది బాగా అనిపించింది, ఏది నా యూస్ కేస్ డే టు డే లైఫ్ లో నాకు ఇది బాగా ఉపయోగపడిద్దని మీరు అనుకుంటున్నారు, లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.